ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అనగా నీకిచ్చే ఆశీర్వాదము, నీకిచ్చే ప్రతి మేలు, ప్రతి దీవెన కూడా క్రీస్తు యేసునందు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎట్లా అనగా నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, నీ దేవుడు సమస్తమును సృజించిన దేవుడు, నీ కొరకు దేనినైనా సృజించగలిగిన దేవుడై ఉన్నారు గనుక యేసుక్రీస్తు ద్వారా నీ ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చుచున్నారు, ఇక ముందు కూడా తీరుస్తారు. అందుకని నీవు దేనిని గూర్చి చింతించకుండా నీ ప్రతి అవసరమును కూడా నువ్వు దేవుని సన్నిధిలో విన్నవించుకొని దేవుని పాదముల చెంత కనిపెట్టగలిగినట్లయితే ఆయన తన మహిమలో నుంచి నీకు సమస్త ఆశీర్వాదములను యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించనయ్యున్నారు. ఎందుకంటే రక్షణ తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా నీకు అనుగ్రహించబడింది. ఆయన చేసిన శిలువ యాగము ద్వారా నీవు రక్షించబడి తండ్రితో సమాధానపరచబడి నిత్య జీవమునకు నీవు వారసునివి కాగలిగావు. ఇది కేవలము ఆయన చేసిన త్యాగము, తండ్రి అయిన దేవుడు చేసిన సంకల్పమై ఉన్నది. కనుక దేనిని గూర్చి నీవు విచారపడద్దు నేస్తమా. నీ దేవుడు ఎంతటి ఐశ్వర్యమునైనను, ఎంతటి ఆశీర్వాదమునైనను నీ కొరకు సృజించగలిగిన దేవుడై ఉన్నారు. నీ కొరకు ఎంతటి ఉన్నతమైన కార్యములనైనను చేయగలిగిన సర్వ సమర్థుడైన దేవుడు నీ దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని యొక్క అడుగు జాడలలో యేసు ప్రభు ఎట్టి రీతిగా అయితే జీవించారో అట్టి రీతిగా నీవు కూడా మంచి మార్గముల యందు ప్రయాణము చేస్తూ ప్రతి విధమైన దేవునికి హేయమైన క్రియలకు దూరముగా ఉంటూ దేవునిని హత్తుకొని జీవించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీ బ్రతుకు ఎప్పటికీ కూడా దీవెనకరముగానే ఉంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాం రాజా. మీ బిడ్డ జీవితంలో మీ ఉన్నతమైన ప్రణాళికలను, సంకల్పములను నెరవేర్చమని వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీకు కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి ఆశీర్వాదకరమైన జీవితములను అనుగ్రహించండి. కృపగలిగిన మా రక్షక, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమునిచ్చి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములను పొందుకొనగలిగే మహాభాగ్యమును అనుగ్రహించమని నాయన, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, ప్రతి ప్రయత్నములోనూ మీరు తోడుగా ఉండండి రాజా. వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి తండ్రి. ప్రయాణములలో తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకలు కుడి ఎడములు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.